హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన కార్న్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టైమ్స్ కడుక్కొని 1 అవర్ వరకు మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది మంచిగా పొడి పొడి ఆడినట్టు వస్తుంది. ఇప్పుడు కార్న్ రైస్ ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని 2 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 ఇంచ్ దాల్చిని, 1 స్టార్ పువ్వు వేసుకోవాలి. అలాగే ఒక 3 ఇలాచీ వేసుకోవాలి. 4-5 వరకు మిరియాలు వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇప్పుడు షాజీరా ఫ్రై అయిన తర్వాత ఒక 10 గార్లిక్ వరకు స్లైసెస్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు గార్లిక్ మొత్తం కొంచెం గోల్డెన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆనియన్ మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కప్పు నిండా కార్న్ వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి మనం. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మనం. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు రైస్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పొడి పొడి అన్నట్టుగా నీట్గా వస్తుంది రైస్. ఇప్పుడు మనం 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్కి 1.5 వాటర్ అనేది వేసుకోవాలి మనం. ఇప్పుడు మనం సాల్ట్ దీనికి సరిపడినంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూసుకొని ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్ అనేది 3 విజిల్స్ రావాలి. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయిన దాకా మొత్తం రెస్ట్ ఇచ్చేసేయాలి దానికి. ఇంకా కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. మన కార్న్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే ఇంకా. మన కార్న్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈజీ ప్రాసెస్ అండ్ హెల్దీ అండ్ టేస్టీలో మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.